హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనము డీసీకి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది అయితే మేము గూగుల్ రెస్పాన్స్ షీట్ అప్లోడ్ చేసామన్నా మీరు ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ వీడియో చేయలేరు, ఎందుకని మా డీటెయిల్స్ తీసుకొని ఏం చేస్తున్నారన్నా అని అంటున్నారు. అసలు మీరు చాలామంది అసలు రెస్పాన్స్ షీట్ అప్లోడ్ చేయలేరు. ఓన్లీ 500 అబవ్ మంది మాత్రమే చేసినారు. చేసిన వాళ్ళు కూడా డబల్ చేసినారు. అసలు కొందరు మార్క్స్ ఎంటర్ చేయలేరు. చాలా మిస్టేక్స్ అయితే చేసినారు అనమాట. కరెక్ట్ ఇట్లా మీరు గూగుల్ ఫామ్ని ఇట్లా తప్పుగా ఎంటర్ చేస్తే నేను పర్ఫెక్ట్గా ఇట్లా మీకు కట్ ఆఫ్ ఇవ్వగలుగుతా చెప్పండి. ఎంటర్ చేసిన వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్లో 10 మెంబర్స్ కూడా ఎంటర్ చేశారు అనమాట. 10 మెంబర్సే రాశారా ఎగ్జామ్ చెప్పండి. మొత్తంగా 43,000 మెంబర్స్ అప్లై చేస్తే 38 మెంబర్స్ రాశారనమాట ఎగ్జామ్. 38 ఓన్లీ 500 మెంబర్స్ దీన్ని గూగుల్ రెస్పాన్స్ అప్లోడ్ చేస్తే ఎలా కట్ ఆఫ్ ఇవ్వాలంటారు చెప్పండి. మళ్ళీ ఇంకా వెయిట్ చేయరు, మనకు ఇంకా టైం ఉంది కదా జర వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తాను లేరనమాట. సరే మీ ఇష్టం అని నేనైతే కట్ ఆఫ్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మీరు చూసుకోండి, డిఫరెంట్గా డిస్ట్రిక్ట్ వైజ్గా ఎవరికి ఫస్ట్ మార్క్స్ వచ్చాయి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సపరేట్గా ఉన్నాయన్నమాట. చూసుకోండి, మీ కట్ ఆఫ్ని మీరు అంచనా వేసుకోండి, మీకు సీట్ వస్తుందా రాదా అనేది. చాలా ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఈ పీడిఎఫ్తో నేను అయితే ఎగ్జాక్ట్గా మీకు ఇన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది ఈ డిస్ట్రిక్ట్లో అని చెప్పలేను. ఎందుకంటే మీరు ఒక 38,000 మెంబర్స్ రాస్తే నాకు ఓన్లీ 500 మెంబర్సే మీ మార్క్స్ మీ సీట్ కనిపించింది. కాబట్టి నేను 100% అయితే ఇన్ని మార్క్స్ వస్తేనే సీట్ వస్తానని అయితే చెప్పలేను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా, ఈ పీడిఎఫ్ చూస్తే మీకే తెలుస్తుంది ఎంతమంది రెస్పాన్స్ షీట్ ఇచ్చారు, ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమందికి హైయెస్ట్ వచ్చినాయి అనేది చూసుకోండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆదిలాబాద్ సంబంధం అంటే ఇది రెస్పాన్స్ షీట్ అనమాట. అంటే ఆదిలాబాద్ తర్వాత వేరే డిస్ట్రిక్ట్ ఇట్లా 10 డిస్ట్రిక్ట్స్కి వస్తాయన్నమాట. మీరు చూసుకోండి, ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దానిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన వాళ్ళు చూసుకోండి. ఫోన్ నెంబర్స్ అయితే యాడ్ చేశాను అనవసరం కాబట్టి. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్, మార్క్స్, క్యాస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సహస్ర అని ఎంటర్ చేశారనమాట. మనకు వచ్చేసరికి బీసీడీ ఆదిలాబాద్ డిస్టిక్ 57 మార్క్స్ వచ్చాయి, ఇంగ్లీష్ మీడియం అనమాట. తర్వాత నార్మల్గా 55 తెలుగు మీడియం వాళ్ళు ఈ విధంగా రావడం జరిగింది. చూడండి, ఇది హైదరాబాద్కి సంబంధం అంటే పీడిఎఫ్ అనమాట. ఇందులో అందరి పేర్లు చదువుకుంటూ కట్ ఆఫ్ గురించి మాట్లాడితే టైం అయిపోతుంది. అయినా సరిగ్గా ఎంటర్ చేయలేదు చాలామంది, ఇంకా చాలామంది ఎంటర్ చేయని వాళ్ళు ఉన్నారు. ఓన్లీ 500 మెంబర్స్తో మీకు ఏం కట్ ఆఫ్ చెప్పాలి చెప్పండి. అందుకే నేను జస్ట్ పీడిఎఫ్ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఒక్కొక్క డిస్టిక్లో ఒక విధంగా ఉన్నాయి. ఇది ఆదిలాబాద్కి సంబంధించిన పీడిఎఫ్ అనమాట. లాస్ట్ వచ్చేసరికి మనకు 24 ఎస్టీ క్యాండిడేట్కి రావడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి 57 అయితే రావడం జరిగింది. ఇంకా మాక్సిమం ఎంతమంది 38 మెంబర్సే ఇచ్చారు. చూడండి, 38 మెంబర్స్ మాత్రమే ఆదిలాబాద్ నుంచి మనకు ఈ రెస్పాన్స్ షీట్లో పాల్గొన్నారు. అంటే ఆదిలాబాద్ నుంచి 38 మెంబర్సే ఎగ్జామ్ రాశారా, కట్ ఆఫ్ చెప్పడానికి కష్టం కాబట్టి. చూడండి, ఇక్కడ మీరైతే చాలామంది అయితే కామెంట్స్ నేను ఏదో మీ డీటెయిల్స్ తీసుకొని ఏదో చేసేటట్టు మాట్లాడుతున్నారు. నాకేం అవసరం మీ డీటెయిల్స్ అని, మీకేదో ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో నేను అడిగిన అంతే. దానికి మీ డీటెయిల్స్ తీసుకొని ఏదో చేస్తున్నట్లు మాట్లాడుతున్నాను అనమాట. చూడండి, హాల్ టికెట్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్, మ్యాక్సిమం ఇందులో ఇప్పుడు ఈ అంటే ఈ 38 మెంబర్స్లో చూసుకున్నట్లయితే 38 మెంబర్స్ కాబట్టి అందరికి సీట్లు ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఆదిలాబాద్లో గవర్నమెంట్ కాలేజీలో 50 సీట్సే ఉంటాయి. 50 సీట్స్ ఉన్నాయి కాబట్టి 38 మెంబర్స్ అందరూ పెట్టుకుంటే అందరికి ఆదిలాబాద్లో రావాలి సీటు. కానీ అట్లా ఉండదు, చాలామంది ఇంకా రెస్పాన్స్ షీట్ని చూడలేరు, అటెంప్ట్ చేయలేరు. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ అయితే ఇవ్వడానికి అయితే రాదు. జస్ట్ మీరైతే చూసుకోండి, ఓకే ఇంతమంది ఇన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయా అని ప్రాపర్గా చూసుకోవడానికి పీడిఎఫ్ అయితే యూజ్ అవుతుంది. 100% కట్ ఆఫ్ చెప్పడానికి అయితే రాదు. చూడండి, ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 15 మెంబర్స్ అయితే అటెంప్ట్ చేశారు. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి తేజశ్రీ అంట 67 మార్క్స్ వచ్చాయి, ఎస్సీ హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు. లాస్ట్ వచ్చేసరికి బీసీడీ 25 మార్క్స్ అనమాట, తెలుగు మీడియం శ్రావణి అని చెప్పారనమాట. ఇట్లా అందరివి చూసుకోండి మీరు. తర్వాత వచ్చేసరికి కరీంనగర్ డిస్టిక్ చూసుకున్నట్లయితే 11 మెంబర్స్ అటెంప్ట్ చేశారు. హైయెస్ట్ వచ్చేసరికి 55 అనమాట, జోష్న అంట. లాస్ట్ మార్క్స్ వచ్చేసరికి 30 మార్క్స్ ఎస్సీ హైదరాబాద్ కరీంనగర్ వాళ్ళు. తర్వాత వచ్చేసరికి ఖమ్మం వాళ్ళు చూసుకున్నట్లయితే 11 మెంబర్స్ ఆ రెస్పాన్స్ షీట్లో పాల్గొన్నారు. జస్ట్ ఆదిలాబాద్లో మాత్రమే ఎక్కువ మంది పాల్గొన్నారు. మిగతా డిస్ట్రిక్ట్లో అందరూ 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 10 మెంబర్స్కి ఏం కట్ ఆఫ్ చెప్తుంది చెప్పండి. ఖమ్మం వచ్చేసరికి ప్రియాంకర్ అంట 58 మార్క్స్, బీసీబీ ఇంగ్లీష్ మీడియం. హైయెస్ట్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ నుంచి పీడిఎఫ్ తయారు చేశారు అనమాట. మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఉంటే నేనేది కొత్తగా యాడ్ చేయలేదు. శివాని వచ్చేసరికి 26 బీసీ అంట ఖమ్మం నుంచి. తర్వాత మనకు మహబూబ్ నగర్ నుంచి చూసుకున్నట్లయితే 11 మెంబర్స్ 13 మెంబర్స్ ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఉంది చూడండి కౌంట్. ఇట్లా ప్రతి డిస్ట్రిక్ట్ సపరేట్ కౌంట్ ఉంది. ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి అంజీ అని ఉంది, ఎస్సీ 65 మార్క్స్ అనమాట, క్యాస్ట్ తెలుగు మీడియం అబ్బాయి. ఇక ఈ మామూలు డిస్ట్రిక్ట్లో 13 మెంబర్సే రాశారా, అంతకంటే ఎక్కువ రాశారు కాబట్టి ఓన్లీ 13 మెంబర్స్ మాత్రమే మా రెస్పాన్స్ షీట్లో అటెంప్ట్ చేశారు. చాలామంది ఏమడుతున్నారంటే రెస్పాన్స్ షీట్ రిజల్ట్ ఏమా కట్ ఆఫ్ ఏమా అసలు మా పీపుల్సే ఎక్కువ పార్టిసిపేట్ చేయలేరు. నేను ఎట్లా మీకు కట్ ఆఫ్ చెప్పాలి చెప్పండి. మెదక్ వచ్చేసరికి ఓన్లీ ఒక 5 మెంబర్స్ మాత్రమే అటెంప్ట్ చేశారు, 4 మెంబర్స్
నల్గొండ వచ్చేసరికి 16 మెంబర్స్ అటెంప్ట్ చేశారు. హైయెస్ట్ మార్క్ వచ్చేసరికి 67 SC అనమాట. తర్వాత లోయెస్ట్ మార్క్ వచ్చేసరికి 31 BCE నల్గొండ వాళ్ళు. తర్వాత 23 ఉన్నాయి. తర్వాత నిజామాబాద్ చూసుకున్నట్లయితే మనకు 12 మెంబర్స్ అటెంప్ట్ చేశారు. హైయెస్ట్ మార్క్ వచ్చేసరికి 100 వచ్చినాయంట. ఎవరు వర్ష అంట. 100కి 100 వస్తాయండి చెప్పండి మీరు. ఇట్లా మరీ కావాలని అటెంప్ట్ చేశారు. కాబట్టి ఇక మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు నేను కరెక్ట్గా కట్ ఆఫ్ మార్క్స్ చెప్పలేను. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. 50 మార్క్స్ వచ్చినాయంట. 59 మార్క్స్. సెకండ్ వాళ్ళ చూసుకుంటే శ్రీ పూజితాన్ అంట 59 మార్క్స్ BCB నిజామాబాద్ ఇంగ్లీష్ మీడియం. లాస్ట్ మార్క్ వచ్చేసరికి SC 30 మార్క్స్. ఎవరు వచ్చేసరికి సుచిత్ర అంట. ఇక మ్యాక్సిమం వీళ్ళు అటెంప్ట్ చేసిన 12 మెంబర్సే కాబట్టి నిజామాబాద్లో 12 మెంబర్స్కి సీట్లు ఇచ్చేయచ్చు గవర్నమెంట్. అంత ఏమి ఉండరు, జస్ట్ కొందరు మాత్రమే అటెంప్ట్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్గా కట్ ఆఫ్ చెప్పడానికి అయితే రావట్లేదు. ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు దాన్ని బట్టి తెలుసుకుందాం. దాని నుంచి మీకు ఒక ఎన్ని మార్క్స్ వస్తే కట్ ఆఫ్ చెప్తే సీట్లు వస్తాయి కదా అనే ఉద్దేశంతో ఈ రెస్పాన్స్ షీట్ నేను క్రియేట్ చేయడం జరిగింది. కానీ అందరూ సరిగ్గా ఎక్కువ మంది రెస్పాన్స్ షీట్లో పాల్గొనలేరు కాబట్టి మనం పర్ఫెక్ట్గా అయితే చెప్పలేము. చూడండి, ఇది వరంగల్ వాళ్ళు. లాస్ట్ వచ్చేసరికి రంగారెడ్డిలో వచ్చేసరికి హైయెస్ట్ మార్క్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం 53 అనమాట BCB లహరి. లాస్ట్ మార్క్ వచ్చేసరికి సుమంత్ కుమార్ వచ్చేసరికి 21 SC అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఓన్లీ వరంగల్ వచ్చేసరికి 8 మెంబర్స్ మాత్రమే రావడం జరిగింది. 8 మెంబర్స్ ఒక లాస్ట్ కింద వచ్చింది అనమాట. 8 మెంబర్ అంటే 9 మెంబర్స్, 8 మెంబర్స్ అనుకోండి. హైయెస్ట్ మార్క్ వచ్చేసరికి BCD మార్క్స్ ఎంటర్ చేయలేదు. సెకండ్ వన్ వచ్చేసరికి స్వప్న 60 మార్క్స్ అంట BCD వరంగల్ ఇంగ్లీష్ మీడియం. తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం 35 మార్క్స్ BCD లలితన్ అంట. మ్యాక్సిమం ఇంతే ఉంది ఈ కట్ ఆఫ్. దీంట్లో నుంచి కట్ ఆఫ్ ఏం చెప్పాలి అబ్బా మీకు చెప్పండి. ఈ PDF అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోండి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది. ఇక్కడ అయితే ఏం లేదు, చెప్పడానికి అయితే ఏం లేదు. ఎందుకంటే ఉన్న మెంబర్సే ఉన్న సీట్లే ఒక్కొక్క మీడియంలో 50-50 ఉంటాయి కదా. గవర్నమెంట్లో అయినా సరే గవర్నమెంట్లో 50 అంటే 150 సీట్లు ఉంటాయి, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కలుపుకొని. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు కలిపి మనకి వచ్చేసరికి 38 మెంబర్సే ఫస్ట్ ఆదిలాబాద్లో 38 మెంబర్సే అప్లోడ్ చేశారు. అంటే అందరికి సీట్లు ఇవ్వాల్సిందే. ఇక అక్కడ కట్ ఆఫ్ చెప్పడానికి ఏమున్నది, ఎక్కువ మంది ఇది అటెంప్ట్ చేయలేరు. కాబట్టి దీని నుంచి అయితే ఏం పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియకపోవచ్చు. నేను ఇంకా కొంచెం వెయిట్ చేద్దామంటే మీరు వినట్లేదు, అసలు చెప్పండి అన్న అడుగుతున్నారు. ఇంకేం చేస్తాం. అదే ఈ వీడియో అయితే ఇంతే అనమాట, ఈ కట్ ఆఫ్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.